నాకు తెలిసిన నిజం ఏంటంటే కెమెరా చూస్తుంది ఫైన్ వేస్తుంది, అంతేగాని రోడ్ పైన ఉన్న గుంతల్ని అండ్ డ్యామేజ్ అయిన రోడ్స్ మాత్రం మన గవర్నమెంట్ ఎప్పుడూ చూడదు. అదేంటో అర్థం కాదు. మనం రాంగ్ రూట్లో వెళ్ళినా, హెల్మెట్ లేకుండా వెళ్ళినా అండ్ ట్రిపుల్ రైడింగ్ వెళ్ళినా, సిగ్నల్స్ జంప్ చేసినా కెమెరాస్ అంత ఫాస్ట్గా మనల్ని క్యాప్చర్ చేస్తుంది. అదే కెమెరాస్ రోడ్డు డ్యామేజ్ ఉంటే ఎందుకు క్యాప్చర్ చేయట్లేదు? దీనికి ఎవరైనా క్వశ్చన్ రేస్ చేశారు? రేస్ చేయరు. మీరు ఎప్పుడైనా ఒకటి థింక్ చేసి ఉంటే మనం సిగ్నల్ క్రాస్ చేసిన విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లోని మనకి మెసేజ్ వచ్చేస్తుంది, యువర్ ట్రాఫిక్ ఛానల్ హ్యాస్ బీన్ అప్డేటెడ్ అని చెప్పేసి. అదే గవర్నమెంట్కి వాళ్ళ రోడ్స్ ఎందుకు కనిపించట్లేదు? అంటే మనం కంప్లీట్ చేయట్లేదన్నా? మనం కంప్లీట్ చేసినా వాళ్ళు వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని అంటారు, కానీ ఫాస్ట్ రెస్పాన్స్ అయితే ఉండదు. అదే మన చలాన్స్కి అయితే విత్ ఇన్ హాఫ్ అన్ అవర్లో మన మొబైల్కి అప్డేట్ అయిపోతుంది. కానీ రోడ్ మీద మాత్రం ఎక్కడ మెసేజెస్ ఉండదు, రోడ్ డ్యామేజ్ ఉంది, సేఫ్గా వెళ్ళండి అని చెప్పేసి. టెక్నాలజీ అయితే చాలా ఫాస్ట్గా ఉంది, కానీ మన గవర్నమెంట్ చాలా స్లోగా ఉంది. ఇప్పుడంటే సమ్మర్ వదిలేస్తాం, అండ్ అప్కమింగ్ వచ్చేది రైనీ సీజన్. ఆ రైనీ సీజన్లోని మన గవర్నమెంట్ వాళ్ళ రోడ్స్ ఎలా ఉంటాయో తెలుసా? మనం రోడ్ మీద నుంచి వెళ్తుంటే అదొక స్విమ్మింగ్ పూల్ అర్థం కాదు, రోడ్డు అర్థం కాదు. ఎక్కడ గుంతుందో తెలియదు, ఎక్కడ డ్రైనేజ్ ఓపెన్ అయిపోయిందో తెలియదు. అందులో పడినంత వరకు కూడా మనకి అక్కడ డ్రైనేజ్ ఓపెన్ అయిందని తెలియదు. ఇదే గవర్నమెంట్ ఈ సమ్మర్లోనే మన అప్కమింగ్ వచ్చే రైనీ సీజన్కి స్ట్రాంగ్గా ఎందుకు ఉండకూడదు? ఉండొచ్చు, విత్ ఇన్ 4 months ఆఫ్ ద గ్యాప్ అయితే ఉన్నది. బట్ మన గవర్నమెంట్ ఎప్పుడు ఆ రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి. అదే మన ఫైన్స్ మీద మాత్రం చాలా ఫాస్ట్ యాక్షన్ ఉంటుంది. అండ్ వాళ్ళ గవర్నమెంట్స్ టార్గెట్స్ ఇస్తారు ట్రాఫిక్ వాళ్ళకి, ఇయర్ ఇంత అమౌంట్ ఆఫ్ ది మనకి ట్రాఫిక్ నుంచి రెవెన్యూ జనరేట్ అవ్వాలని. అదే గవర్నమెంట్ రోడ్ సేఫ్టీ కోసం ఎందుకు ఆలోచించింది? దానికోసం చెప్పుకుంటే మన గవర్నమెంట్ సిగ్నల్స్ దగ్గర ఉన్న కెమెరాస్కి అండ్ ట్రాఫిక్ పోలీస్ షెడ్లో ఉన్న కెమెరాస్కి క్రోర్స్ ఆఫ్ అమౌంట్ ఖర్చు చేస్తుంది. అదే క్రోర్స్ ఆఫ్ అమౌంట్స్లోని ఒక 20% మన రోడ్స్ కోసం ఖర్చు చేస్తే ఒక రోజులోని 400 members ఆఫ్ ద పీపుల్ చనిపోతుంది. బట్ వాళ్ళు మాత్రం రోడ్ డ్యామేజ్ అయిందని చనిపోయారో, లేదంటే నార్మల్ యాక్సిడెంట్ అని చనిపోయిందని కౌంట్ అయితే ఉండదు. కామన్ మ్యాన్ మిస్టేక్ చేస్తే ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. అదే గవర్నమెంట్ మిస్టేక్ చేస్తే ఎందుకు డిలే అవుతుంది? అదేందో అర్థం కాదు. మనం చేసే మిస్టేక్ ఏమో ఫైన్ ఉంటుంది, బట్ వాళ్ళు చేసే మిస్టేక్స్కి ఎక్స్క్యూజెస్ ఇంకా జస్టిస్ అంటారు. ఏం గవర్నమెంట్ ఏమో నాకైతే అసలు అర్థం. గవర్నమెంట్ ఎప్పుడైనా ఒకటి ఆలోచించిందో లేదో నాకైతే అర్థం కాదు. ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక ఫ్యామిలీ మొత్తం లైఫ్ మొత్తం చేంజ్ అయిపోతుంది. అది మీ మిస్టేక్ వల్ల. రోడ్ అనేది కరెక్ట్గా ఉంటే ఆ రోజు ఆ యాక్సిడెంట్ జరగకుండా ఉంటుంది. ఈ రోడ్ డ్యామేజెస్ వల్ల అండ్ రైనీ సీజన్ నుండి ఆ డ్రైనేజెస్లో పడిపోయి చాలా మంది చనిపోతున్నారు. ఆ రోజు ఆ ఒక్క ఫ్యామిలీ ఒక్క మెంబర్ చనిపోకపోతే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం చాలా బాగుంటుంది. ఒక్క యాక్సిడెంట్ వాళ్ళ ఫ్యామిలీ ఎంటైర్ సిస్టమ్నే మార్చేస్తుంది. బికాస్ గవర్నమెంట్ అనేది దీనికోసం చాలా యాక్షన్ తీసుకోవాలి. ఫైన్స్ మీద పెట్టే శ్రద్ధ రోడ్ డ్యామేజెస్ అండ్ రోడ్ బాగు చేయడంలోనే ఉంటే చాలా బాగుంటుంది. నిజం చెప్పాలంటే మీకు తెచ్చే రూల్స్ మీకు కంఫర్టబుల్గా ఉంటాయి, మాకు కంఫర్టబుల్గా కాదు. సేఫ్టీ కంట్రోలింగ్ అంటారు, బట్ ఆ సేఫ్టీ కంట్రోలింగ్ అస్సలే ఉండదు. కెమెరాస్తో భయపడడం కాదు, రోడ్ సేఫ్టీతో భయపడవలసి వస్తుంది. కొంచెం కెమెరాస్ మీద శ్రద్ధ తగ్గించి రోడ్ సేఫ్టీని ఇంప్రూవ్ చేయడానికి కొంచెం కృషి చేయాలి గవర్నమెంట్. ప్రతి ఒక్క గవర్నమెంట్ ఇలానే ఉండాలి. ఎవ్రీ స్టేట్ వీడియో చూసే ప్రతి ఒక్కరికి అడుగుతున్నాను, మీరే చెప్పండి, ఫైన్ స్ట్రాంగ్గా ఉండాలా లేదంటే మన రోడ్ స్ట్రాంగ్గా ఉండాలో కామెంట్ చేయండి.